నెల్లూరు బాలాజీనగర్ గీతామాయి వృద్ధుల ఆశ్రయం నందు కీర్తిశేషులు నూతలపాటి సుబ్బరామనాయుడు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా భార్య లీలావతి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు నూతలపాటి సుబ్బరామనాయుడు గారి తమ్ముడు నూతలపాటి సుధాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొని కీర్తిశేషులు నూతలపాటి సుబ్బరామనాయుడు గారి చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులందరూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా భార్య లీలావతి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం నూతలపాటి సుధాకర్ రెడ్డి, తమ్మినేని పాండు మీడియాతో మాట్లాడారు. చేతిలో పెట్టుకుంది నూతలపాటి సుధాకర్ నాయుడు ఈరోజు మా అన్నగారైన నూతలపాటి సుబ్బరామనాయుడు గారు చనిపోయి ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. దాని సందర్భంగా గీతామయ ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేయడం అనేది అందరూ సంతోషంగా ఉండాలని, ఆయన మనశ్శాంతి కలగాలని ఈ కార్యక్రమం చేయాలని మేము మా వదిన గారు, మా కొడుకు, కోడలు, బావమరిది అందరూ వచ్చి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అనగా ఈ యొక్క ఆగస్టు 8వ తారీఖమ్మ శనివారం మధ్యాహ్నం మీ అందరూ కూడా సేవా కార్యక్రమం చేయడానికి విచ్చేసినటువంటి మన నూతలపాటి సుబ్బరామనాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నూతలపాటి సుబ్బరామనాయుడు గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మధ్యాహ్నం మనందరి యొక్క ఆకలి తీర్చడం జరుగుతుంది. వారి యొక్క శ్రీమతి గారు లీలావతి గారు, మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మరి సుబ్బరామనాయుడు గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుబ్బరామనాయుడు గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ రోజు మన అందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి మరి లీలావతి గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి మీరందరూ కూడా ప్రతినిత్యం ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ, మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి మీరు ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలమ్మా. ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నూతలపాటి సుబ్బరామనాయుడు గారి యొక్క
కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వారి యొక్క శ్రీమతి గారికి ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలపోతున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.